మనం ఆ పోస్ట్ కవర్ మీద ఒక ఎన్వలప్స్ కవర్ అనేది పెడతాం. ఎందుకంటే అది టు అడ్రస్ అదేవిధంగా ఫ్రమ్ అడ్రస్ అనమాట. అంటే మనం ఒకటి పంపడం అదేవిధంగా మనకి రిటర్న్ రావడం అనమాట. దాని గురించి ఎన్వలప్స్ని ఉపయోగిస్తాం. ముందుగా అయితే మనం హోమ్ పేజ్కి వెళ్ళి ఇక్కడ న్యూ ట్యాబ్లో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి దాన్ని న్యూని క్లిక్ చేసి ఇక్కడ న్యూ అని వచ్చేలా దాన్ని క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ వచ్చేలా ఆ క్రియేట్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకు కొత్త డాక్యుమెంట్ అయితే డిస్ప్లే మీద రావడం జరిగింది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో మనం ఎన్వలప్స్ని ఏ విధంగా చేస్తామంటే ఇక్కడ చూడండి పైన మెయిల్ మార్జిన్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ రిసిప్ట్స్లో దాంట్లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీరు ఈ విధంగా అయితే మీకు బాక్స్ వస్తుంది. ఇదేంటంటే మెయిల్ మార్జిన్ నేను ఫస్ట్ పార్ట్ 9లో చెప్పాను అనమాట. ఆ వీడియోలో ఎలా ఉందో అదే అనమాట ఇది. దీంట్లో మనం ఆర్డర్స్ అదేవిధంగా మొత్తం సేవ్ చేసుకొని కస్టమైజేషన్ అవన్నీ చేసి ఓకే చేసుకుంటాం. ఇది పార్ట్ 9లో చెప్పాను. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ మనం ఏ విధంగా దీన్ని క్రియేట్ చేస్తామంటే మెయిల్ మార్జిన్కి వెళ్ళి ఇక్కడ చూడండి స్టార్ట్ మెయిల్ మార్జిన్లో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి లాస్ట్ ఆప్షను. ఈ ఆప్షన్ మొత్తం చదువుకోండి ఒకసారి. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేయగానే మనం చూడండి రైట్ సైడ్లో ఒక బాక్స్ అయితే డిస్ప్లే కావడం జరిగింది. అందులో ఫస్ట్ చూడండి ఫస్ట్ ఆప్షన్ వల్ల వచ్చి డాక్యుమెంట్ టైప్ అనమాట. దాంట్లో ఈ డాక్యుమెంట్ టైప్ ఎన్వలప్స్ కదా, కాబట్టి మనం ఎన్వలప్స్ని చూసుకోవాలి. అంటే అది థర్డ్ ఆప్షన్లో ఉంది. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ ఇక్కడ నెక్స్ట్ వల్ల దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ ఈ విధంగా రావడం జరిగింది. ఇందులో ఫస్ట్ వల్ల ఇక్కడ థర్డ్ పాయింట్లు ఉన్నాయి మొత్తం, దాన్ని చూసుకోండి ఒకసారి. దానిలో క్రియేట్ చేసిన అంటే నేను పార్ట్ 9లో చెప్పి అవే అనమాట. అవి ఒకసారి చూసుకోండి. కింద ఎన్వలప్స్మెంట్ ఆప్షన్లో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక డిస్ప్లే మీద ఒక బాక్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ బాక్స్లో చూడండి ఇక్కడ కింద ఎన్వలప్స్మెంట్ లెటర్ ఇదనమాట. దానిలో మీరు సైజ్ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ తీసుకోండి. నాకు నచ్చిన సైజ్ని ఒకటి చూస్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు నచ్చిన సైజ్ నేను తీసుకున్నాను. దాన్ని తీసుకొని ఇక్కడ నేను ఓకే ఇస్తున్నాను. చూడండి ఇది వచ్చి డెలివరీ అడ్రస్ అనమాట. అదేవిధంగా ఇది వచ్చి రిటర్న్ అడ్రస్. ఇవి రెండు ఒకసారి చూసుకోండి మీరు. ఇప్పుడైతే మనం ఇవి రెండు చూసుకొని ఓకే ఇచ్చేద్దాం. ఇప్పుడైతే మనం ఓకే చేసాం. ఇప్పుడు చూడండి నాకు ఎన్వలప్స్మెంట్ సైజ్ ఏది కావాలంటే ఆ సైజ్ వచ్చేసింది డిస్ప్లే మీద. ఇప్పుడు దీనికి మనం షేప్ ఇచ్చుకుందాం. ఇప్పుడు వచ్చి ఇన్సర్ట్ ఆప్షన్లో దాన్ని క్లిక్ చేద్దాం పైకి వెళ్ళి. ఇక్కడ చూడండి మనకి ఈ సైజ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇన్సర్ట్ని క్లిక్ చేశాను. దీనిలో షేప్ అయితే తీసుకోవాలి మనం, ఎందుకంటే అక్కడ బాక్స్లో ఆ విధంగా అనమాట. మనకి ఈ షేప్ ఒకటే అవసరం అనమాట. ఈ మిగతా ఆప్షన్లు అవసరం లేదు దీనికి. ఒకవేళ చూసుకోండి ఆప్షన్ కూడా చదువుకోండి ఒకసారి, అవసరం లేదు మీకు. ఇప్పుడు వెళ్ళి పేజీ లేఅవుట్ ఓపెన్ చేద్దాం. దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ చూడండి పేజ్ బార్డర్ అనే ఆప్షన్ వల్ల పేజ్ బార్డర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఏ స్టైల్ కావాలో అది తీసుకోండి. నేనైతే సెకండ్ చూస్ చేసుకుంటాను. దాన్ని తీసుకుని ఓకే ఇచ్చాను. ఇప్పుడు చూడండి నాకు డిస్ప్లే మీద అయితే ఆ పేజ్కి అయితే బార్డర్ గీత అయితే రావడం జరిగింది. 4 వైపు చూసారా. ఇప్పుడు చూడ ఎన్వలప్స్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి కింద చూడండి ఇక్కడ మోడల్లో ఆ కవర్ ఏ మోడల్ ఉందో ఈ మోడల్ మనం టైప్ చేయాలన్నమాట. ఇప్పుడు ఓకే చేద్దాం. ఓకే చేసి ఇప్పుడు చూడండి మళ్ళీ పేజీ లేఅవుట్లోకి వెళ్ళి పేజ్ బార్డర్లో మళ్ళీ తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ బార్డర్ని తీసుకుందాం. ఇప్పుడు బార్డర్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ ఇవ్వాలన్నమాట. ఫ్రమ్ అంటే ఏంటి, మన అడ్రస్ అనమాట. ఇక టైప్ చేయాలి ఫ్రమ్ అని. ఫ్రమ్ ఇచ్చేసి కీబోర్డ్లో ఎంటర్ కొట్టేసి ఇక్కడ మన పేరు ఇచ్చేయాలి, మన అడ్రస్ అనమాట. సో నా పేరు మొహమ్మద్ రఫీ కాబట్టి నేను మొహమ్మద్ రఫీ అని ఇచ్చేస్తున్నాను. వ్యూవర్స్ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఓన్లీ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన వీడియో అనమాట. ఇది పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ ఒంగోలు అని ఇచ్చేసాను. ఇక్కడ ఒంగోలు అని ఇచ్చేసి ఇక్కడ చూడండి రైట్ సైడ్లో ఇక్కడ ఒక బాక్స్ ఇవ్వాలన్నమాట. మనం ఏందో చూసి మోడల్లో ఆ బాక్స్ని ఇక్కడ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, మౌస్ పాయింట్ అక్కడ పెట్టేసి ఇప్పుడు మనం ఇన్సర్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. మౌస్ పాయింట్ని అక్కడ పెట్టేసాం. ఇప్పుడు ఇన్సర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇప్పుడు షేప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. అందులో ఒక షేప్ తీసుకోవాలి మనం బాక్స్ని. తీసుకొని ఇక్కడ దాన్ని ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి నేను డ్రాగ్ చేస్తూ ఉంటే ఈ విధంగా బాక్స్ వస్తుంది మనకి. ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఆ బాక్స్ని. వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా వీడియో. ఇప్పుడు మనమైతే బాక్స్ ఇచ్చేసాం. ఇప్పుడు దీన్ని మనం పైన ఏదో ఒకటి డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఎంటీ చేసుకుంటున్నాను. ఎంటీ చేసుకుంటే ఈ విధంగా బాక్స్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మనకైతే ఫ్రమ్ ఆర్డర్స్ వచ్చేసింది, అదేవిధంగా బాక్స్ వచ్చింది. ఇప్పుడు మన కింద రైట్ సైడ్ 2 ఆర్డర్స్ ఇవ్వాలి. 2 ఆర్డర్స్ ఏ విధంగా ఇస్తాం, ఇప్పుడు మనం మౌస్ పాయింట్ అక్కడ పెడితే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అక్షరాలు. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇండెంట్ని మనం ఇటుకు పెట్టుకోవాలన్నమాట రైట్ సైడ్కి. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇక్కడ చూడండి పైన రిబ్బన్ ట్యాబుల్లో ఆ రిబ్బన్ ట్యాబ్ నుంచి మనం లెఫ్ట్ ఇండెంట్ని జరపాలన్నమాట. చూసాను నేనైతే ఆల్రెడీ జరిపేశాను ఇండెంట్ని. ఇప్పుడు మౌస్ పాయింట్ని అక్కడ క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేసి రైట్ సైడ్ ఒకసారి చూపించండి. మనకైతే ఇండెంట్ పైన ఉంది అది, దాన్ని జరుపుకోవాలి. ఒకసారి జరుపుకొని చూడండి పైన. ఇదండి ఇదుల్లో పైన
చూస్తున్నారా? అదనమాట ఇండెంటు. దాన్ని నేను ఈ విధంగా డిస్ప్లే చేశాను. చూసారా డిస్ప్లే మీద గీత? ఇది ఇండెంటు. లెఫ్ట్ నుండి ఈ విధంగా సెట్ చేసుకున్నాను. దీన్ని సెట్ చేసుకొని ఇక్కడ పెట్టేసాను అనమాట. ఇప్పుడు ఇక్కడ కిందకు వచ్చి మౌస్ పాయింట్ పెట్టేసి ఇప్పుడు 2 అడ్రస్ ఇవ్వాలన్నమాట మనం. 2 అడ్రస్ ఏముంది? మామూలుగా అనేసాం 2 అని ఇస్తాం. ఇప్పుడు దాన్ని కరెక్ట్గా మీరు చూసుకోండి ఒకసారి లెఫ్ట్ ఇండెంట్ని. దాన్ని చూసుకొని మౌస్ పాయింట్ మనం డిస్ప్లే మీద పెట్టేయాలి. వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా? ఒకసారి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, మీకు అప్పుడు బాగా ఇంకా అర్థమవుతుంది. ఇప్పుడైతే నేను పైన అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను దాన్ని. ఇప్పుడు 2 అడ్రస్ ఇస్తాను. 2 అడ్రస్ ఇచ్చాను. 2 అడ్రస్ ఇచ్చేసి ఇక్కడ చూడండి ఇన్వర్టెడ్ కామర్స్ ఇచ్చేసి ఎంటర్ కొడుతున్నాను కీబోర్డ్లో. కిందకు వచ్చేసింది. ఇప్పుడు కిందకు వచ్చాక ఇక్కడ చూడండి రైట్ సైడ్ బాక్స్లో అక్కడ థర్డ్ పాయింట్లో ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఆప్షన్లో కింద దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి మనం ఇందాక యాడ్ చేసుకున్నాం కదా అడ్రస్లు, పేర్లు, అవి మనం దేంట్లో పెట్టుకున్నాం అది ఓపెన్ చేయాలి. ఇక్కడ చూసండి నేను దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఇది బాక్స్ వచ్చింది. ఇది పార్ట్ 9లో చెప్పిలా సేమ్ అంతే అనమాట. ఈ విధంగా మనం బాక్స్లో చూసుకొని ఓకే ఇచ్చేయాలన్నమాట పేర్లని. కింద ఇంకో లైన్ వల్ల మీకు అది కావాలి ఇది పెట్టుకొని కింద పేజీ, లేకుంటే డిలీట్ చేసుకోండి. మీరు ఎంతమంది పంపాలో అంతమందికి అక్కడ టిక్ ఇచ్చేయాలి. పైన టిక్ ఇచ్చేసి ఓకే ఇవ్వాలన్నమాట. నేనైతే ఒకరికి ఇచ్చుకున్నాను. మనం ఒకరికి ఇచ్చేసి ఇప్పుడు చూడండి ఇక్కడ మోర్ ఐటమ్స్ వల్ల 4th పాయింట్ అది పెట్టేటప్పుడు ముందు ఇక్కడ మౌస్ పాయింట్ని ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోవాలి. ముందు 2 కాడ పెట్టుకొని ఇప్పుడు మోర్ ఐటమ్స్ వల్ల దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా వచ్చింది చూడండి. ఫస్ట్ది నేము ఇన్సర్ట్, అదేవిధంగా సిటీ ఇన్సర్ట్, జిప్ కోడ్, స్టేటు ఇన్సర్ట్, జిప్ కోడ్ ఇన్సర్ట్, అదేవిధంగా ఫోన్ వర్క్ ఫోను ఇన్సర్ట్ కొట్టే. ఇలాగైతే మనకి ఈ విధంగా వచ్చేసింది అనమాట. అంటే ఒక లైన్లో వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం కీబోర్డ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి లైన్ బై లైన్ అనమాట. ఫస్ట్ నేము అక్కడ మౌస్ పాయింట్ పెట్టేసి కీబోర్డ్కి వెళ్ళి ఎంటర్ కొట్టాలి. చూసాను నేను అక్కడ పెట్టేసి మౌస్ పాయింట్ ఎంటర్ కొట్టే అంటే సెకండ్ పేజీకి వచ్చింది. మనం ఏం చేస్తామంటే సెకండ్ పేజీని డిలీట్ చేసుకోవాలి. నేనైతే డిలీట్ చేసుకోలేదు, మీరైతే డిలీట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ మౌస్ పాయింట్ పెట్టండి. కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ ఇస్తే ఈ విధంగా మనకు పైకి వస్తుంది అనమాట. ఇక చూడండి ఫస్ట్ నేమ్ వచ్చేసింది, సిటీ, స్టేటు, జిప్ కోడ్, అదేవిధంగా వర్క్ ఫోను. వీటిని మౌస్ పాయింట్ పెట్టి మీరు ఒక పాయింట్ ఈ విధంగా లైన్లో ఇచ్చుకోండి. ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే మనం జరుపుకున్న 2 ఊర్లో ఇక్కడ గ్యాప్ ఉంది మనకి, కాబట్టి దీన్ని ఇటుకి రైట్ సైడ్ జరుపుకొని పైన ఇండెంట్కి వెళ్దాం. దాన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు చూడండి ఫస్ట్ నేమ్కి సెలెక్ట్ చేసి ఇండెంట్ని ఈ విధంగా జరిపాను. జరిపితే అది అక్కడికి వచ్చేసింది. ఇప్పుడు 2ని కూడా అదే విధంగా సెలెక్ట్ చేద్దాం. ఫస్ట్ సెలెక్ట్ చేసి ఇండెంట్ని ఈ విధంగా జరుపుకుందాం. సో ఇవర్స్ మీకు అర్థమవుతుంది కదా. ఈ విధంగా జరిపాం. మనకి 2 అడ్రస్ అయితే వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్స్ట్ కొడుతున్నాం. మళ్ళీ నెక్స్ట్ కొడుకుని ఇక్కడ చూడండి 2 అడ్రస్ సోను, అదేవిధంగా కావాలి, చిప్ కోడ్, అదేవిధంగా ఫోన్ నెంబరు మొత్తం వచ్చేసాయి అనమాట మనకి. అదేవిధంగా షెడ్ కూడా వచ్చింది. ఇక్కడ చూడండి సెకండ్ పేజీ మనకు అవసరం లేదు, మనం డిలీట్ చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని పేజీలు కావాలో అన్ని పేజీలు మనం ఇచ్చుకోవచ్చు అనమాట. వీటి మీకు అర్థమైంది కదా. ఇప్పుడు లేబుల్స్ గురించి మాట్లాడుకుందాం. లేబుల్స్ అంటే ఏం లేదు, మళ్ళీ క్రియేట్ డాక్యుమెంట్ అని తీసుకోవాలి. ఫస్ట్ది ఒక డాక్యుమెంట్ ఇది క్రియేట్ చేసుకోవాలి. దాన్ని క్రియేట్ చేసుకొని ఇప్పుడు చూడండి మెయిల్ మార్జిన్కి వెళ్ళాలి. మళ్ళీ ఇందా చెప్పిలా సేమ్ అదే ప్రైస్. మెయిల్ మార్జిన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి స్టార్ట్ మెయిల్ మార్జిన్ కూడా దాన్ని క్లిక్ చేసి లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. దాన్ని మనం క్లిక్ చేయగానే రైట్ సైడ్ ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో టైప్ ఏ డాక్యుమెంట్ అని మనకి లేబుల్స్ కావాలి బట్టి లేబుల్స్ పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి లేబుల్స్ ఎక్కడ ఉంది, 4th పాయింట్ ఉంది కాబట్టి మనం లేబుల్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు కింద నెక్స్ట్ అని క్లిక్ చేసాను. నెక్స్ట్ అని క్లిక్ చేసి ఇందాక వచ్చిన డాక్యుమెంట్ సేమ్ అదే విధంగా వచ్చింది. ఇక్కడ కింద చూడండి సెకండ్ ఆప్షన్లో లేబుల్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి మీకు లేబుల్ సైజు ఏ విధంగా కావాలి ఆ సైజ్ చూసుకొని దాని ఇన్ఫర్మేషన్ చూసుకోండి. పక్కన ఈ బాక్స్ వచ్చి లేబుల్ సైజ్ ఉంటుంది, పక్కన ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి సైట్ డీటెయిల్స్ మొత్తం. అవన్నీ చెక్ చేసుకొని మీరు ఓకే ఇచ్చుకోండి. నేనైతే మొత్తం చెక్ చేసుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసుకుని ఓకే చేస్తాను. ఇప్పుడైతే నేను మొత్తం చెక్ చేసుకుని ఒకసారి ఓకే చేస్తున్నాను. వ్యూవర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఓకే చేశాను. ఓకే చేసి మళ్ళీ చూడండి ఇప్పుడు ఇంకో డాక్యుమెంట్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో మొత్తం ఆప్షన్లు చూసుకోవాలి కాబట్టి మనకి ఏం అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేయగానే ఇంకో డాక్యుమెంట్ ఓపెన్ అయింది. చూసారా ఇక్కడ కింద చూడండి ఫస్ట్ పాయింట్ని క్లిక్ చేయాలి. మనం ఫస్ట్ పాయింట్ని క్లిక్ చేసి మనం ఇందాక దేంట్లో అయితే మనం టైప్ చేసుకున్నామో అది ఓపెన్ చేయాలన్నమాట. ఫైల్లో సేమ్ ఇందాక ఎలా చేసాం అలాగే అనమాట. ఇప్పుడు ఓపెన్ చేసాం. ఓపెన్ చేసి ఇక్కడ బాక్స్ చూడండి ఎంతమంది కావాలి అంతమంది ఇచ్చేసి ఓకే ఇచ్చిండి. ఇక్కడ నెక్స్ట్ రికార్డ్ అని పైన దాన్ని ఎలా చేసుకోండి, అది అవసరం లేదు మనకి. అదైతే మనం మౌస్ పాయింట్ అక్కడ పెట్టేది నెక్స్ట్ రికార్డ్ మీద కీబోర్డ్కి వెళ్ళి బ్యాక్ స్పేస్ కొట్టేది మనకు పోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్కి వెళ్దాం. ముందు దీన్ని ఎడిట్ చేసేద్దాం అనమాట. ఇప్పుడు మళ్ళీ వెళ్దాం.
నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ముందు అయితే దీన్ని ఎలా చేసేద్దాం. కీబోర్డ్కి వెళ్ళి డిలీట్ అయిపోయింది సెలెక్ట్ చేసి. ఇప్పుడు మనం మోర్ ఐటెంని క్లిక్ చేయండి. మోర్ ఐటెంని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అన్ని ఇన్సర్ట్ చేసుకోండి ఒకటి. ఇక చూడండి, నేను ఇన్సర్ట్ చేస్తూ ఉంటే మనకి ఒక లైన్లో వస్తుంది. ఫస్ట్ ఒక లైన్లో వచ్చింది. ఇది కావాలంటే మీరు ఇలా పెట్టుకోండి. ఒకవేళ వద్దనుకుంటే ఇందాక అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మీరు. ఆ విధంగా మౌస్ పాయింట్ పెట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోండి, లైన్ బై లైన్ అనమాట. నేనైతే లైన్ బై లైన్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇదే ప్రాసెస్ని ఫాలో అయిపోండి. చూడండి, ఫస్ట్ నేమ్ వల్ల అక్కడ లాస్ట్లో మౌస్ పాయింట్ పెట్టేసి కీబోర్డ్కి వెళ్ళి ఎంటర్ కొడుతున్నాను. ఈ విధంగా ఫస్ట్ నేము, అదేవిధంగా సిటీ పక్కన కూడా అలాగే ఇస్తున్నాను. స్టేట్, జిప్ కోడ్, అదేవిధంగా వర్క్ ఫోను, ఇవన్నీ అలాగే చేశాను. మనకైతే ఇలా వచ్చేసింది. ఇప్పుడైతే మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో దానికి క్లిక్ చేద్దాం. మళ్ళీ కింద దాన్ని క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ 7 కావాలి ఏపీ 524201, అదేవిధంగా మొబైల్ నెంబర్ వచ్చేసింది. ఆ మొబైల్ నెంబర్ అది కాదనమాట. అదేవిధంగా ఇక్కడ పైన ప్రీవియస్ అని ఉంటుంది. ప్రీవియస్ అంటే మీకు ఫస్ట్ కావాలా, సెకండ్ అడ్రస్ కావాలా, థర్డ్ కావాలా, ఫోర్త్ కావాలని వస్తుంది రైట్ సైడ్ బాక్స్లో. మీరు అది సెలెక్ట్ చేసుకుని ఒకసారి, అంటే మీరు ఒకసారి టైప్ చేసి మీకు అర్థమవుతుంది. ఓకేనా? అన్నీ కావాలంటే ఓకే చేస్తే అన్నీ వస్తాయన్నమాట. సో ఇట్స్ అక్కడ ఆల్ ఇచ్చి ఓకే చేస్తే మనకు అన్ని పేజీలు వస్తాయన్నమాట. మనకు ఒకటి కావాలి ఒకటే పెట్టుకున్నాం. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాం చూడండి. మళ్ళీ ఫస్ట్ అయితే మనం ఒక డాక్యుమెంట్ తీసుకోవాలి, కొత్త డాక్యుమెంట్ని. దీన్ని డిలీట్ చేస్తున్నాం చూడండి ఒకసారి. ఇప్పుడు డిలీట్ చేసి మళ్ళీ మీకు రిపీట్ చేసి మళ్ళీ చూపిస్తాను. క్లారిటీ చూడండి. ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని మొత్తం డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు డిలీట్ చేసి ఇక్కడ చూడండి, మెయిల్ మార్జిన్లో దాన్ని క్లిక్ చేయాలి మనం. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి వ్యూవర్స్, ఫస్ట్ మళ్ళీ చూపిస్తాను చూడండి. ఫస్ట్ కొత్త డాక్యుమెంట్ తీసుకుందాం. ఇప్పుడు న్యూలోకి వెళ్దాం. న్యూలోకి వెళ్ళి న్యూ ఆప్షన్ క్లిక్ చేసి క్రియేట్ డాక్యుమెంట్లో దాన్ని క్లిక్ చేసి కొత్త డాక్యుమెంట్ అయితే వచ్చింది. ఇప్పుడు మెయిల్ మార్జిన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, స్టార్ట్ మెయిల్ మార్జిన్ వెళ్ళి లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ రైట్ బాక్స్లో ఒక బాక్స్ వచ్చింది. ఇక్కడ ఇలాగ పెట్టేసి మనం లేబుల్ కావాలి బట్టి లేబుల్ పెట్టుకుని ఇక్కడ నెక్స్ట్ని క్లిక్ చేసాం. నెక్స్ట్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి రిసిప్ట్ ఆప్షన్ వచ్చిలా, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి ఏదైతే కావాలో అక్కడ చూడండి అది చేసి ఓకే ఇచ్చేయండి. ఓకే చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడైతే మనకి నెక్స్ట్ అనే ఆప్షన్లో దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసి మనకి ఇంకో బాక్స్ ఈ విధంగా ఓపెన్ అయింది రైట్ సైడ్లో. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆప్షన్లో దాన్ని క్లిక్ చేయాలి కింద. దాన్ని క్లిక్ చేసి మనం దేంట్లో అయితే అడ్రస్ సేవ్ చేసామో దాన్ని మనం చూస్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను దాన్ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, దాన్ని ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఆ బాక్స్ అయితే డిస్ప్లే మీద రావడం జరిగింది. మనకి ఎంతమంది కావాలో అంతమంది ఓకే ఇవ్వాలి, వద్దంటే వైట్ టిక్ పెట్టుకుని ఓకే చేయాలి. ఓకే చేసి ఇక్కడ చూడండి నెక్స్ట్ కార్డులో దాన్ని అలర్ట్ చేసేయండి మీరు. దాన్ని అలర్ట్ చేసేది ఇక్కడ చూడండి, మళ్ళీ మనం ఫస్ట్ ఆప్షన్లో ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు దాన్ని చేసేటప్పుడు ఇక్కడ మోడ్ ఐటమ్స్ అని వచ్చి మనకి ఎక్కడ అడ్రస్ కావాలో అక్కడ మౌస్ పాయింట్ పెట్టి మోడ్ ఐటమ్స్లో దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా అయితే మనకి వస్తాయన్నమాట. ఇవి వస్తే ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసుకోవాలి ఒకటొకటి. ఇక్కడ చూడండి ఫస్ట్ నేము, అదేవిధంగా సిటీ, స్టేట్, జిప్ కోడ్, వర్క్ ఫోన్, ఈ విధంగా అయితే ఇవైతే ఒకటే లైన్లో వస్తాయన్నమాట. అదేవిధంగా ఒకటే లైన్లో వచ్చి దానికి మళ్ళీ మనం లైన్గా ఒక లైన్ కావాలంటే మనం ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఫస్ట్ అయితే ఒకటే లైన్లో వచ్చేస్తాయి అవి. ఇప్పుడు మనం ఫస్ట్ నేమ్ కాడ మౌస్ పాయింట్ పెట్టేసి దాన్ని కీబోర్డ్లోకి వెళ్ళి ఎంటర్ కొడితే మనకి కిందకు వస్తాయి అన్నమాట లైన్లు. చూడండి, ప్రతి ఒక్కదానికి అలాగే చేయాలి. మౌస్ పాయింట్ ఎక్కడెక్కడ కావాలో అక్కడ పెట్టుకొని మనం కీబోర్డ్లో ఎంటర్ కొడుతుంటే మనకి కిందకు వస్తూ ఉంటాయి లైన్లు. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ ఆప్షన్లో దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ప్రీవియస్లో ఇక్కడ ప్రీవియస్ 1 అని వచ్చింది. ఇక్కడ మనకి అడ్రస్ మొత్తం 3 ఉన్నాయన్నమాట. మనం అక్కడ క్లిక్ చేస్తామని చూడండి, ఇక్కడ నాకు డిస్ప్లే మీద 3 అడ్రస్ వచ్చాయి. కాబట్టి నేను మళ్ళీ ఫస్ట్ పెట్టుకుంటున్నాను. దానిలో మనం ఫస్ట్ పెట్టుకుంటే మనకి ఫస్ట్కి వెళ్ళిపోయింది అనమాట. ఈ విధంగా వచ్చేసింది చూసారా. ఇదన్నమాట టాపిక్. ఇప్పుడు వెళ్ళి నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసేయాలి. క్లిక్ చేస్తే మనకి అదే సేవ్ అయిపోతుంది అక్కడ. దీన్ని లేబుల్స్ అని అంటాం. వ్యూవర్స్ మీకు అర్థమైంది కదా. సో వ్యూవర్స్, దీంతో అయితే మనకి ఎంఎస్ ఆఫీస్ అయితే అయిపోవడానికి వచ్చింది. ఇంకా కరెక్ట్గా తీస్తే కరెక్ట్గా 2-3 పార్ట్లు అయితే ఉంటాయి. ఆ 2-3 పార్ట్లు కూడా మీకు చూపిస్తాను నేను. అదేవిధంగా లాస్ట్ పార్ట్లో ఏంటంటే మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది. అంటే ఇప్పుడు దాకా నేను పార్ట్ 1 నుంచి ఎన్ని పార్ట్లు చెప్పానో ఆ పార్ట్లు మొత్తం ఉపయోగించి ఒక డాక్యుమెంట్ని మనం క్రియేట్ చేయాలి. అదేంటంటే డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్ అనమాట. దాన్ని ఏ విధంగా టైప్ చేయాలి